వర్షాభావం లేదు, పశుగ్రాసం దొరకలేని పరిస్థితికి వచ్చేస్తుంది. ఇదే కాలంలో జూలై లేదా ఆగస్టు మాసంలో వర్షాలు పడకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు పశుగ్రాసం లేక రైతులు ఇతర రాష్ట్రాలకు పోయి పశుగ్రాసం కొనుక్కొచ్చే పరిస్థితి ఏర్పడిపోతుంది. నిజంగానే రైతులంతా కూడా మే 24, 20 తారీఖు రాగానే రోహిణి కార్తె నుంచి ఆ 2-3 మాసాల్లో వర్షం పడుతుందని చెప్పి ఉన్న గడ్డి ఏదైతే ఉందో అంతకుముందు వరి కోత కోసిన గడ్డిని కూడా ఇతర ప్రాంతాలకు అమ్మడము, లేకుంటే అదే పొలంలో మాత్రం అంటుపెట్టి ఆ ఎరువుగా తయారు చేసుకొని వాడుకునే పరిస్థితి కనిపించేది. కానీ ఈసారి మాత్రం ఆ దిశగా వెళ్ళిన రైతులకు నిజంగా పశువులకు పశుగ్రాసం లేక అవి ఆల్రెడీ రోజు రోజుకు వర్షాలు లేకపోవడంతో పశుగ్రాసం ఎక్కడ కొనుక్కరావాలనే ఆందోళన మొత్తం అవుతుంది రైతుల నుండి. నిజంగా మనం చూస్తున్నాం, కొంతమంది ఎక్కడనో కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని ప్రాంతాలు మాత్రమే కొంత రైతులు హుషారుగా ఉండి, లేకుండా కొంత ఆలోచన చేసి ఒక 2 నెలలు లేదా 3 నెలలు పశుగ్రాసం కొని వాళ్ళు నిల్వ పెట్టుకొని లేకుంటే అక్కడ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. చాలామంది రైతులు మాత్రము వర్షాకాలంలో వర్షాలు ఒకరోజు కాకుండా ఒకరోజు ఎప్పుడో చోట పడతాయి, ఈ కార్తెలో కాకుండా మరో కార్తెలో పడుతుంటాయి అని చెప్పి ఆరుద్ర కార్తె నుంచి ఆలోచన మొదలయ్యి వారంతా ఉంటారు. నిజంగా కొన్ని సందర్భాల్లో నెల, 2 నెలలు, 10 రోజులు, వారం రోజులు వెనక ముందు కార్తెలు అయితే వాటిని రైతులను కానీ ఆ పశువులను కాపాడుకునే ప్రయత్నాలు ఇతర అన్వేషణ చేసి ఆ మార్గాల దిశగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూస్తే మాత్రము దాదాపు కార్తెలు వెళ్ళిపోయి 2 నెలల దగ్గరికి వస్తుంది కనుక మరో వారం 10 రోజుల్లో వర్షం పడితే మాత్రం పశుగ్రాసం కొరత మాత్రం తెలంగాణలో ఉండదు. కానీ ఒకవేళ ఈ నెల జూలై లేదా ఆగస్టు మాసంలో మాత్రం ఎక్కడ వర్షం పడకపోయినట్టయితే ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలకు, మన పక్క రాష్ట్రాలకు పోయి పశువులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పి రైతులంతా కూడా పశుగ్రాసం కొనుక్కొచ్చి గత ప్రభుత్వాలు మాత్రం కొంత అందించినాయి. ఈ దిశగా ముందుకెళ్ళకపోతే మాత్రము ఖచ్చితంగా పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఆ దిశగా రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడైతే వర్షాలు పడుతుందో అక్కడ పశుగ్రాసం ఉంటే తీసుకొచ్చి నిల్వ పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే తెలంగాణలో ఏర్పడే పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. నిజంగా ఇప్పటికే కార్తెలు వెళ్ళిపోయాయి, వర్షాలు లేవు ఎక్కడ కూడా. దాదాపు ఏ రాష్ట్రంలో చూసినా తగ్గిపోయిన వర్షాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం తెలంగాణ మొత్తానికే లేవు. ఇక్కడ ఇప్పటివరకే కొంతమంది రైతులు వరి పొలములు దున్నుకొని నారుమల్లు వేసుకొని సిద్ధంగా ఉన్నారు నాటేయడానికి, అక్కడ వర్షాలు లేవు. ఆర్తడ పంటల కోసం కూడా చాలా దుక్కులు దున్ని కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పశుగ్రాసం కొరత ఒకవైపు, నిజంగా వేసిన రైతు పెట్టుబడి మరోవైపు, నిజంగా ఆ పశువులను కాపాడుకునే ఆలోచన కూడా రైతు రోజు రోజుకు ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, మెదక్. For more videos like this, subscribe Big TV channel.